ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, మనిద్దరి ప్రాణం ఒకటే. మనల్నెవ్వరూ విడతీయలేరు. నేను ఆ భగవంతుణ్ణి కోరుకునేదొక్కటే. నేను బ్రతికున్నంతకాలం నీతోనే ఉండాలి. నీ నవ్వుల్ని చూస్తూ బ్రతకాలి. నువ్వు ఎదగడం కళ్ళారా చూడాలిరా. నువ్వు బాగా చదువుకుని గొప్పవాడవడం చూడాలి. నువ్వు పెరిగి పెద్దయ్యాక అష్టైశ్వర్యాలతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటే అది చూసి నేను సంతోషంగా కళ్ళు మూయాలి. అప్పటి వరకు నిన్ను నాకు దూరం చెయ్యాలని ఎవరు చూసినా నేను ఒప్పుకోను. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధైర్యంగా నేను వాటిని తట్టుకుని నిలబడతాను. సునంద, ఏడుస్తున్నావా? ఏడవకు. నేను నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు పడుతున్న బాధ నన్ను నిలువున దహించి వేస్తుంది. నీ కళ్ళ నుంచి కారి ప్రతి కన్నీటి చుక్క నా గుండెలో ఒక అగ్నిపర్వతమై పేలుతుంది. తెలుసండి, కానీ ధైర్యంగా ఉందామని ఎంత ప్రయత్నిస్తున్నా ఒక్కోసారి నా వల్ల కావడం లేదండి. చుట్టూ జరిగే సంఘటనలు నన్ను భయపెడుతూ బాధ పెడుతూ ఉన్నాయి. ఆ బాధ ఇలా కన్నీళ్ల రూపంలో బయటకొస్తూనే ఉంది. ఇప్పుడేం జరిగిందని అంతలా బాధపడుతున్నావు సునందా? మీకు అర్జెంట్ మీటింగ్ ఉండడంతో నేనొక్కదాన్నే మన మురారిని తీసుకుని వాడికి అడ్మిషన్ తీసుకుందామని స్కూల్కి వెళ్ళాను కదండి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హారిక, మేఘన ఉన్నారు. వాళ్ళు కూడా మురారికి అడ్మిషన్ తీసుకోవడానికి అక్కడికి వచ్చారంట. అక్కడున్న మేఘన తనని రెచ్చగొట్టడంతో హారిక నన్ను చాలా మాటలు అందండి. వాళ్ళలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకో మన ఒంటరి వాళ్ళం అనిపించింది. మన బాధని అర్థం చేసుకుని మన కోసం నిలబడే వాళ్లే లేరేమో అనిపించింది. బాధపడకు సునంద. మనం ఒంటరి వాళ్ళం కాదు. మనకు భగవంతుడున్నాడు. ఎవరు ఏం చేసినా మనల్ని ఓడిపోనివ్వడు. మనకి మన మురారిని దూరం కానివ్వడు. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానండి. ఆ ఆశతోనే జీవిస్తున్నానండి. ఏమండి, రేపు మనం గుడికి వెళ్ళి మురారి పేరు మీద అర్చన చేపిద్దామండి. అలాగే సునంద, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఉదయం సునంద కూడా ఆ స్కూల్కే వచ్చింది. తరుణ్, మురారి నా దగ్గరికి రావడానికి చేతులు చాపినా తను నా దగ్గరికి రాకుండా వెనక్కి తీసుకుంది. అది చూసి నా గుండె తరుక్కుపోయింది. కన్న కొడుకు కళ్ళ ముందు కనిపిస్తున్నా కనీసం ముట్టుకోలేకపోతున్నా. వాడు ఎత్తుకోమని చేతులు చాపుతున్నా వాణ్ణి కనీసం దగ్గరికి తీసుకోలేకపోతున్నాను.
కష్టం ఏ తల్లికి రాకూడదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడే నరకం అనుభవిస్తున్నాను. బాధపడుకో హారిక. త్వరలోనే నిజానిజాలు బయటపడి ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఆశిస్తున్నాను. తరుణ్, రేపు గుడికి వెళ్ళి మురారి పేరున అర్చన చేపిద్దాం. వాడెక్కడున్నా నా దగ్గరికి చేరే వరకు క్షేమంగా ఉండాలి. అలాగే హారిక, నువ్వు ఆశపడుతున్నట్టుగానే గుడికి వెళ్ళి మన మురారి క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.